హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే మన మొదటి అంశం COP28 ఆరోగ్య డిక్లరేషన్ పైన సంతకం చేయని భారత్, అగ్రరాజ్యమైన అమెరికా కూడా దూరంగా ఉంది. ఆరోగ్య రంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతుంది. ఇందులోని నిబంధనలు అమలు చేస్తే దేశ ఆరోగ్య రంగం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావిస్తుంది. ఈ డాక్యుమెంట్లపైన ఆదివారం వరకు 124 దేశాలు సంతకం చేశాయి. అత్యధిక స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేసే అమెరికా కూడా సంతకం చేయకపోవడం గమనార్హం. COP28 సదస్సులో 4వ రోజైన ఆదివారం ఫెయిత్ పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో వివిధ మతాలకు చెందిన నేతలు కూడా, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్లో ఆదివారం భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పైన ఇది 6.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ధాటికి టగుమ్ నగరంలో గోడ కూలి ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త, కుమార్తె సహా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి మనకు తెలిసిందే. అయితే సునామీ సంభవించే అవకాశాలున్నాయంటూ అధికారులు హెచ్చరించి దీంతో భయభ్రాంతులకు గురైన వారు వేల మంది ప్రజలు ఇళ్లలోంచి రోడ్లపైకి పరిగెత్తారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా సోమవారం నుంచి ప్రారంభ కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతుంది. లోక్సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకుంటున్నారంట ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా అంశం ఈ సమావేశంలో తీవ్ర అలజడిని రేపే అవకాశం ఉందంటూ తెలిపారు. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపై దాడి, మరికొన్ని వాణిజ్య నౌకలపైన కూడా ధృవీకరించిన పెంటగాన్, ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అతలాకుతం అవుతున్న పశ్చిమాసియాలోని మరింత ఉద్రిక్తతలకు దారితీసే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎర్ర సముద్రంలో ఏకంగా అమెరికా యుద్ధనౌక USS కార్నిఫైనే దాడి జరిగింది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. దీంతో పాటు మరికొన్ని వాణిజ్య నౌకలపైన కూడా దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగిందని బ్రిటన్ కూడా పేర్కొంది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇటీవల కాలంలో యెమెన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని ఈ డ్రోన్ క్షిపణి దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలనేవి డిసెంబర్ 3న వెలువడాయి. దీంట్లో తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు కాంగ్రెసు 64 సీట్లు 39% ఓట్లను సాధించింది. బారాస 39 సీట్లు 37% సీట్లు సాధించింది. భాజపా 8 13%, MIM 7 2.2%, CPI 1.34%. ఇక రాజస్థాన్లో మొత్తం 200 స్థానాలకు భాజపా 115 సీట్లు 41%, కాంగ్రెస్ 69 39%, ఇతరులు 15. మధ్యప్రదేశ్లో బీజేపీ హస్తగతమైంది. మొత్తం 230 స్థానాలకు బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుని 48.5% ఓట్లను దక్కించుకుంది. భాజపా అదేవిధంగా కాంగ్రెస్ 66 సీట్లు 40.40, భారత ఆదివాసీ పార్టీ ఒక సీటు. ఛత్తీస్గఢ్లో కూడా భాజపా విజయవంతమైంది. మొత్తం 90 స్థానాలకు గాను భాజపా 54 సీట్లు దక్కించుకుంది, 46% ఓట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ 35 సీట్లు 42%, గోండ్వానా గణతంత్ర పార్టీ 1% సీటు సాధించింది. ఇక భాజపా అనేది 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఉత్తరాదిన కమలం ఒక సునామీని సృష్టించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో విజయం సాధించింది. ఓటములను గెలుపుగా మార్చుకున్న కాషాయ దళం సొంత బలంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇక 12 మాత్రమే. హస్తం చేతిలో 3 రాష్ట్రాలున్నాయి. ఈ లోక్సభలో సమరంలో హ్యాట్రిక్ ఖాయమంటూ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలను ఒకసారి చూసినట్టయితే
ఖానాపూర్ ఎస్సీకి సంబంధించి వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ, బోధన్ పొట్టదూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ అర్బన్కి ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ, మంథనికి దుద్దిల్ల శ్రీధర్బాబు కాంగ్రెస్, మానకొండూరు ఎస్సీకి కర్వపల్లి సత్యనారాయణ కాంగ్రెస్, ఆందోళు ఎస్సీ దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్, గజ్వేల్ కల్వకుంట చంద్రశేఖరరావు బీజేపీ బారాస, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ, పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఖైరతాబాద్ దానం నాగేందర్ బారాస, చార్మినార్ మీర్ జుల్ఫికర్ అలీ మజ్లిస్ పార్టీ, కొడంగల్ యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, వనపర్తి మేఘారెడ్డి కాంగ్రెస్, షాద్నగర్ వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్, కోదాడ నలమాద పద్మావతి రెడ్డి కాంగ్రెస్, తుంగతుర్తి ఎస్సీ మందుల సామిల్ కాంగ్రెస్ పార్టీ, మహబూబాబాద్ ఎస్సీ బుక్య మురళీనాయక్ కాంగ్రెస్, భూపాలపల్లి గంట సత్యనారాయణ కాంగ్రెస్, మదిర ఎస్సీ మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ, సిర్పూర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ పార్టీ, ఆదిలాబాదు పాయల్ శంకర్ బీజేపీ, జుక్కల్ ఎస్సీ తోట లక్ష్మణరావు కాంగ్రెస్ పార్టీ, బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బారాస పార్టీ, పెద్దపల్లి రామారావు కాంగ్రెస్ పార్టీ, హుజురాబాదు పాడి కౌశిక్ రెడ్డి బారాస, నర్సాపూర్ వాకాటి సునీత లక్ష్మారెడ్డి బారాస, మేడ్చల్ శ్యామకుర మల్లారెడ్డి బారాస, ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బారాస, వికారాబాద్ ఎస్సీ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బారాస, చంద్రాయనగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లిస్, నారాయణపేట పర్సికారెడ్డి కాంగ్రెస్, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బారాస, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్, సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి బారాస, ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్, నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్, ములుగు ఎస్సీ ధనసరి అలియాస్ సీతక్క కాంగ్రెస్, వైరా ఎస్టీ మాలోతు రామ్దాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ, చెన్నూరు ఎస్సీ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ, బోత్ ఎస్టీ అనిల్ జాదవ్ బారాస, బాన్స్వాడ పోచాను శ్రీనివాసరెడ్డి బారాస, కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బారాస, కరీంనగర్ గంగుల కమలాకర్ బారాస, ఉస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్, జహీరాబాద్ ఎస్సీ కొనిగంటి మాణిక్యరావు బారాస, మల్కాజ్గిరి మర్రి రాజశేఖర రెడ్డి బారాస, మహేశ్వరం పి సబితేంద్రారెడ్డి బారాస, తాండూరు బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్, సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బారాస, యాకత్పుర జాఫర్ హుస్సేన్ మేరాజ్ మజ్లిస్, మహబూబ్ నగర్ ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, ఆలంపూర్ ఎస్సీ విజయుడు బారాస, దేవరకొండ ఎస్టీ సేనావత్ బాలునాయక్ కాంగ్రెస్, నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్, జనగామ పల్లా రాజేశ్వరరెడ్డి బారాస, పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్, పినపాక ఎస్టీ పాయ వెంకటేశ్వర్లు కాంగ్రెస్, సత్తుపల్లి మట్ట రాగమయ్యి కాంగ్రెస్ పార్టీ, బెల్లంపల్లి ఎస్సీ గడ్డం వినోద్ కాంగ్రెస్, నిర్మల్ ఏలేటి మహేశ్వరరెడ్డి భాజపా, ఎల్లారెడ్డి మదన్మోహన్ రావు కాంగ్రెస్, జగిత్యాల డాక్టర్ ఎం సంజయ్ కుమార్ బారాస, చొప్పదండి ఎస్సీ వేడిపల్లి సత్యం కాంగ్రెస్, సిద్దిపేట తన్నీర్ హరిశరావు బారాస, సంగారెడ్డి చింత ప్రభాకర్ బారాస, కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ బారాస, రాజేందర్ నగర్ టి ప్రకాష్ గౌడ్ బారాస, ముషిరాబాద్ ముఠా గోపాల్ బారాస, నాంపల్లి మహమ్మద్ మజీద్ హుస్సేన్ మజ్లిస్, బహదూర్పుర మహమ్మద్ మొబిన్ మజ్లిస్ పార్టీ, జడ్చర్ల జె అనిరుద్ రెడ్డి కాంగ్రెస్, నాగర్ కర్నూలు కూచుకుల రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్, నాగార్జున సాగర్ కుందూరు జైవీర్ కాంగ్రెస్, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్, స్టేషన్ గన్పూర్ ఎస్సీ కడియం శ్రీహరి బారాస, వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్, ఇల్లెందు ఎస్టీ కోరం కనకయ్య కాంగ్రెస్, కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సిపిఐ, మంచిర్యాల
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్, ముథోల్ పవార్ రామారావు పాటిల్ భాజపా, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి భాజపా, ధర్మపురి ఎస్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్, వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్, మెదక్ మైనంపల్లి రోహిత్రావు కాంగ్రెస్, పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి బారాస, కుకట్పల్లి మాధవరం కృష్ణారావు బారాస, షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ బారాస, మలక్పేట అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం, కార్వార్ కౌసర్ మొహియుద్దీన్ మజ్లిస్, సికింద్రాబాద్ టి పద్మారావు బారాస, దేవరకద్ర జి మధుసూన్ రెడ్డి కాంగ్రెస్, అచ్చంపేట ఎస్సీ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్, భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, పాలకుర్తి ఎం యశస్విని కాంగ్రెస్, వరంగల్ తూర్పు కొండా సురేఖ కాంగ్రెస్, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్, ఆశ్వర్రావుపేట ఎస్టీ జూరే ఆదినారాయణ కాంగ్రెస్, ఆసిఫాబాద్ ఎస్టీ కోన లక్ష్మి బారాస, ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి భాజపా, నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్, రామగుండం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్, సిరిసిల్ల కె తారక రామారావు బారాస, నారాయణఖేడ్ పటోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బారాస, ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బారాస, చేవెళ్ల ఎస్టీ కాలే యాదయ్య బారాస, అమర్పేట కాలేరు వెంకటేష్ బారాస, గోషామహల్ టి రాజాసింగ్ భాజపా, కంటోన్మెంట్ ఎస్సీ లాస్యానందిత బారాస, మక్తల్ వాకాటి శ్రీహరి కాంగ్రెస్, కలవకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, నకరికల్ ఎస్సీ వేముల వీరేశం కాంగ్రెస్, డోర్నకల్ ఎస్టీ రామచంద్రు నాయక్ కాంగ్రెస్, వర్ధన్నపేట ఎస్సీ కేఆర్ నాగరాజు కాంగ్రెస్, పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, భద్రాచలం ఎస్సీ తల్లం వెంకట్రావు బారాస. వీరు మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన గెలుపొందిన అభ్యర్థులు. నేడు మిజోరాంలో కట్టుదిట్టంగా భద్రతల ఏర్పాటు మధ్య మొత్తము 13 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. మిజోరాంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారిగా లియాంజెలా ఆదివారం వెల్లడించారు. తెలంగాణలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం 9:30కు సీఎల్పీ సమావేశం, గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ బృందం. చెయ్యెత్తి జైకొట్టిన తెలంగాణ 64 స్థానాలతో పీఠం కైవసాన్ని చేసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్కు అధికారం అనేది దక్కించడంతో కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్కు 39 స్థానాలు, 8 చోట్ల భాజపా గెలుపు, 7 స్థానాలు నిలబెట్టుకున్న మజ్లిస్ కాంగ్రెస్కు 39.40%, బారాసాకు 37.35%, భాజపాకు 13% ఓట్లు గెలుచుకుంది. కొత్తగూడెంలో సిపిఐ గెలుపు, రాజధానిలో బారాసాకు 18, కాంగ్రెస్కు 3, కేసీఆర్ రేవంత్ రెడ్డిలకు 1 గెలుపు 1 ఓటమి. కామారెడ్డిలో వారిద్దరిని కాదని భాజపాకు పట్టం కట్టారు. మంత్రుల్లో 8 మంది విజయం సాధించి 6 పరాజయమయ్యారు. 2 చోట్ల ఓడిన ఈటెల కుత్బుల్లాపూర్ బారాస ఎమ్మెల్యేకు అత్యధికంగా 85,000 మెజారిటీ అనేది దక్కింది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆదివారం సాయంత్రం గవర్నర్ తమిళిసైకి అధికారుల ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆదివారం రాత్రి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్కు గవర్నర్ సూచించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం లేఖను విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల్లో కొన్ని రికార్డ్స్ అనేవి నమోదయ్యాయి. వీటిలో చూసినట్టయితే శాసనసభకు 9 సార్లు ఎన్నికైన కేసీఆర్, భారాస అధినేతగా కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2 చోట్ల గెలవడంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు.
ఆ తర్వాత 2006, 2008లో కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2009 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అక్కడి నుంచి 2014, 2018తో పాటు తాజా ఎన్నికల్లో కూడా గెలుపొందారు. తాజా గెలుపుతో గజ్వేల్ నుంచి హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా చూస్తే 9వసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్తో విజేతలైన వారెవరంటే నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఉత్తమ్ కోదాడ నుంచి 1999, 2004 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో 4 సార్లు హుజూర్నగర్ నుంచి గెలుపొందారు. 2 పక్కపక్క నియోజకవర్గాల నుంచి 6 సార్లు గెలవడం విశేషం. 2019లో ఆయన నల్లగొండ ఎంపీగా గెలుపొంది ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయనగుట్ట నుంచి తొలిసారి 1999లో గెలుపొందగా ఆ తర్వాత 2004, 2009, 2019, 2018 తాజా ఎన్నికలతో 6వసారి విజయాన్ని సాధించారు. ఇక తిరుగులేని నేతగా తన్నీర్ హరీష్ రావు సిద్దిపేటలో 82,308 ఓట్ల ఆధిక్యంతో హరీష్ రావు విజయాన్ని దక్కించుకున్నారు. మొత్తము 21 మంది అభ్యర్థులు పోలైన ఓట్ల సంఖ్య 181,834 కాగా 105,514 58% సాధించారు. 2018 ఎన్నికల్లో 118,699 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు. నాడు 78.50 ఓట్లు ఆయన ఖాతాలో పడ్డాయి. వరుసగా 7 సార్లతో రికార్డు సాధించారు. కథ 2022 పుస్తకావిష్కరణలో కవులు రచయితలు కథకులపైన సామాజిక బాధ్యత ఉందంటూ కె శివారెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆదివారం మిత్ర సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కథా సాహితీ 33వ సంకలనం కథ 2022 పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. ఆదివారం రాత్రి ఏపీలో విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య చంద్రబోస్ను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించింది. సౌదీ అరేబియాలోని జడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 చిత్రోత్సవాల్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ను వెరైటీ ఇంటర్నేషనల్ వ్యాన్ గార్డ్ డైరెక్టర్గా సన్మానించారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIకు సంబంధించి మన దేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే 2020 ఏప్రిల్ తర్వాత 1,00,000 కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారులు ఒకరు వెల్లడించారు. 2000 సంవత్సరము ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు చైనా నుంచి మన దేశం $2.5 బిలియన్ సుమారు 20,750 కోట్లు FDIను ఈక్విటీ కింద అందుకుంది. బంగ్లాదేశ్ నుంచి $0.08 మిలియన్, నేపాల్ నుంచి $4.51 మిలియన్, మయన్మార్ నుంచి $9 మిలియన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి $2.57 మిలియన్ FDI మన దేశానికి వచ్చాయి. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదాను వైశాలి 22 సంవత్సరాల వయసులో సొంతం చేసుకుంది. స్పెయిన్లో జరుగుతున్న ఎల్ లోబ్రెగాట్ ఓపెన్లో వరుసగా 2 రౌండ్లలో విజయాలు సాధించి ఆమె 2,500 ఎల్లో రేటింగ్ పాయింట్లను సంపాదించి గ్రాండ్ మాస్టర్గా అవతరించింది. భారత్ తరపున ఆ ఘనత సాధించిన 86వ చెస్ ప్లేయర్గా నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత దేశం నుంచి గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన 3వ మహిళా క్రీడాకారిణి వైశాలి. ఈ హోదా సాధించాలంటే 3 గ్రాండ్ GM నార్ములలో ఖాతాలో 2,500 ఎల్లో రేటింగ్ పాయింట్లు ఉండాలి. ప్రపంచ చెస్లో దూసుకెళ్తున్న ప్రజ్ఞానందకు వైశాలి అక్క కావడం గమనార్హం. ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన మొట్టమొదటి సోదరీమణి ద్వయంగా ఈ అక్క తమ్ముళ్ళు చరిత్ర సృష్టించారు. భారత్ స్వీడన్ 2023 నవంబర్ 1న లీడ్ IT లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 2.0 దుబాయ్లో ప్రారంభించారు. వస్తు సేవల పన్ను GST వసూలు 2022 నవంబర్లో 167,929 కోట్లు కాగా ఈ CGST దీంట్లో 30,420 కోట్లు, SGST 38,226 కోట్లు, IGST
9 కోట్లు, సెస్ 12,274 కోట్లు. 2022 నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.45 లక్షల కంటే ఇవి 15% అధికమంటూ 2023 అక్టోబర్లో నమోదైన 1.72 లక్షల కోట్లతో పోలిస్తే నవంబర్ జీఎస్టీ వసూళ్లు అనేవి తగ్గాయి. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓ మండలికి భారత్ మరోసారి ఎంపికైంది. 2023 డిసెంబర్ 1న లండన్లో జరిగిన ఓటింగ్లో భారత్ అధిక స్థాయిలో ఓట్లను సంపాదించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని రికార్డ్స్ అనేవి నమోదయ్యాయి. కామారెడ్డిలో పోటీపడ్డ భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ను, కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఓడించాడు. భాజపా నేత ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయారు. అలాగే అదే పార్టీకి చెందిన ఎంపీలు బండి సంజయ్, అరవిందులు కూడా ఓటమి పాలయ్యారు. సాంకేతిక కారణాల వల్ల అత్తకు పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆమె స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ దిగిన యశస్విని రెడ్డి ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుపడ్డ ఎర్రవెల్లి దయాకర్ రావును ఓడించారు. పోలీసు అధికారిగా పదవి విరమణ చేసి వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థిగా బీఫామ్ తెచ్చుకున్న నాగరాజు గెలుపు కూడా సంచలనమే. 2018 ఎన్నికల్లో అప్పటి తెరాస అభ్యర్థి ఆరూరి రమేష్ 60,000కు పైగా మెజార్టీ గెలుపొందారు. ఇప్పుడు ఆయనను రాజకీయాలకు కొత్తగా ఆయన నాగరాజు ఓడించడం విశేషం. T20 5 సిరీస్లో భాగంగా ఐదో సిరీస్ను కూడా భారత్ విజయవంతంగా గెలుపొందింది. మొత్తము 160 పరుగులను కాపాడుకున్న భారత్ టీమిండియా మొత్తము 4-1తో ఈ T20 సిరీస్ను చేజిక్కించుకుంది. బ్యాటుతో శ్రేయస్ రాణిస్తే అక్షర్, బిష్నోయ్, ముఖేష్, హర్షదీప్ గొప్పగా బౌలింగ్ చేశారు. ఆఖరి ఓవర్లలో 10 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియాను హర్షదీప్ అడ్డుకున్న తీరు అద్భుతం. 4-1తో సిరీసు భారత్ వశమైంది. మెరిసిన అక్షర్, ముఖేష్, హర్షదీప్ ఆఖరి T20లో ఆసీస్ ఓటమి పాలైంది. భారత్ ఇన్నింగ్స్ ఒకసారి చూసినట్టయితే మొత్తము వికెట్ల పతనం ఒకసారి చూసినట్టయితే 20 ఓవర్లలో 8 వికెట్లకు నష్టానికి 160 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఆ చివరి సిరీస్ అయిన T20ని 4-1తో ముగిసింది. జాతీయ అండర్-13 బాలికల చెస్ ఛాంపియన్షిప్లో తలపడే తెలంగాణ జట్టులో ఆదిరెడ్డి అర్జున్, హాసిని చోటు దక్కించుకున్నారు. సోమవారం నుంచి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఛాంపియన్షిప్ జరగనుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 623 మంది ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. ఫుట్బాల్లో ఫీఫా ప్రపంచ కప్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన యూరోపియన్ ఛాంపియన్షిప్ డ్రాగా విడుదలైంది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నీ వచ్చే ఏడాది జర్మనీ ఆతిథ్యమివ్వనుంది. ఐరోపాలో అత్యుత్తమ దేశాలు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. 2024 ఛాంపియన్లో మొత్తం 24 జట్లు తలపడనున్నాయి. దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ సారథ్యం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ను చైర్మన్గా నియమిస్తున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. 2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ బీడ్ వేయనుంది. ఇంతకు ముందున్న 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన భారత్ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఎఫ్ఐ ఇప్పుడు 2029 పోటీలపైన దృష్టి సారించనుంది. 2029 ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి బీడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ 2036 ఒలింపిక్స్, 2030 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ ఇప్పటికే ఆసక్తి చూపించింది. 2029 ప్రపంచ అథ్లెటిక్ నిర్వహణ అవకాశం లభిస్తే ఇంకా బాగుంటుందంటూ ఏఎఫ్ఐ సీనియర్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్ తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో గుజరాత్ జైంట్స్ జోరు ప్రదర్శిస్తుంది. సొంత గడ్డపైన వరుసగా 2వ విజయంని ఆ జట్టు సత్తా చాటింది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ పాయింట్ల వేటలో దూసుకెళ్తుంది. అతను చేసిన సూపర్ ట్యాకిల్స్ జట్టును కలిసి వచ్చింది. ఆఖర్లో ఒత్తిడిలో బలంగా నిలబెట్టి గెలుపును దక్కించుకున్నాడు. దబాంగ్ ఢిల్లీపైన విజయం సాధించింది. ఒకవైపు తమిళ్ తలైవాసు 42-31తో తమిళ్ తలైవాసు దబాంగ్ ఢిల్లీపైన 2వ మ్యాచ్లో విజయం సాధించింది.
ఇవి డిసెంబర్ 4, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.